ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన దేశంలో ప్రధానమైన సమస్య ఏంటండి? ఓకే, నేను కరప్షన్ ఫైట్ చేసే కరప్షన్ అని చెప్పకండి. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్, ఓకే, ఇంకా రిజర్వేషన్స్, ఓకే, ఇంకా పోషకాహార లోపం, ఇంకా ఇన్సెక్యూరిటీ, పావర్టీ, ఇంకా నిర్లక్ష్యం, ఓకే, పొల్యూషన్, ల్యాక్ ఆఫ్ లీడర్స్, ఓకే, ఇంకా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఓకే, ఇంకా ఓకే, ల్యాక్ ఆఫ్ ప్యాట్రియాటిజం, ల్యాక్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్, అవర్ యాటిట్యూడ్, యా, ఓకే. సో ఇవన్నీ కూడా ఇవన్నీ సిమ్టమ్స్. దీని వెనుకల ఒక ప్రధానమైన రీజన్ అదేంటంటే మన సిస్టమ్ అలా తయారు చేసాం. మన సిస్టమ్ని ఎలా తయారు చేసామంటే ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నా మనకు కనిపిస్తున్నా ఏం చేయలేని పరిస్థితి ఒకటి తీసుకొచ్చాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ పాలిటిక్స్, యూనిటీ, ఇంకా చేంజ్ ఎక్కడి నుంచి రావాలి? యూత్, ఓకే. మనం యాక్టివ్ సిటిజన్షిప్, పౌరసత్వ లక్షణాలు అంటాం కదా, యాక్టివ్ సిటిజన్షిప్ అంటున్నాము. సో నేనేమంటా అంటే వాట్ వీ నీడ్ టుడే ఈజ్ a number of problem solvers in the society. మనము ప్రతి ఒక్కరము ఒక ప్రాబ్లం సాల్వర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓన్లీ చాలా తక్కువ ఎగ్జాంపుల్స్, మీలో ఉన్న చాలా మంది కూడా చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు మనం ఆ ప్రాబ్లమ్స్ టేకప్ చేసి మనము వాటికి కనుక సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే వరకు నిర్విరామంగా పోరాడితే ఐ థింక్ మీరు అంటున్న అన్ని ప్రాబ్లమ్స్ మోస్ట్లీ సాల్వ్ అవుతాయి, మన సిస్టమ్ సెట్ అవుతుంది. సో దానికి వాట్ వీ నీడ్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ we need to create number of problem solvers. We'll go to the next slide. Okay, so మనము ఏదైనా సమస్య టేకప్ చేయాలంటే మనకు కొన్ని డౌట్లు వస్తాయా? ఆ ప్రాబ్లం సాల్వర్ గా మనం కావడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కెన్ యూ లిస్ట్ దెమ్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్? పొలిటికల్ సిస్టమ్, ఓకే. మనకేంటి ప్రాబ్లం? పొలిటికల్ సిస్టమ్ అది సపరేట్. మన సైడ్ నుంచి మనకేం కావాలి? ఎంకరేజ్మెంట్, మనీ, విల్లింగ్, ఓకే, ఇంకా కరేజ్, ఓకే. కరేజ్ ఎందుకు ఉండదండి? ఇన్సెక్యూరిటీ, ఓకే. విల్ కమ్ టు ద ఫస్ట్ పాయింట్, హిండ్రెన్సెస్. మీరు చెప్పిన పాయింటే. మన ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే క్యాన్ అవర్ ఇంటర్వెన్షన్ మేక్ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది లే అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందా లేదా? ఏదైనా ప్రాబ్లం చూస్తామో నా ఒక్కరి వల్ల ఏమవుతుంది రే, అరే మన వల్ల ఏమవుతుంది, మన వల్ల ఏమీ కాదు అన్నది మన మైండ్ లో మనమే ఫిక్స్ చేసుకుంటాం. అది బిగ్గెస్ట్ హిండ్రెన్స్. మన మైండ్ లో నుంచి ఆ థాట్ ఎప్పుడైతే వస్తుందో దట్ విల్ స్టాప్ us ఫ్రమ్ డూయింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ గుడ్ వర్క్. సెకండ్, దీని తర్వాత నేనేం అబ్జర్వ్ చేశానంటే పీపుల్లో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు ఐడెంటిఫై లీవర్స్ ఆఫ్ చేంజ్. ఒక సమస్య ఉంది, ఆ సమస్యని ఎట్లా సాల్వ్ చేయాలనేది చాలా మందికి తెలియదు. మనకు ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ కావాలి, లిటిల్ ఎఫర్ట్ తోటి బిగ్ ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలన్నది మనకు క్లారిటీ ఉండదు. సో నేనేమనుకుంటా అంటే దిస్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ టు ఐడెంటిఫై ద లీవర్స్ ఆఫ్ చేంజ్, అది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో ఐ విల్ టేక్ యూ త్రూ సమ్ ఆఫ్ ద లీవర్స్ ఆఫ్ చేంజ్ దట్ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ from my experience, from my little experience and talking to others. So I will present to you, hope that will take us somewhere. Yeah, first, establishing a channel of communication. Office lo edana chinna problem undanukondi, boss tho maatladukunte saripothundi. Similarly మన ఇంట్లో ప్రాబ్లమ్స్ మాట్లాడుకుంటే సరిపోతాయి, ఫ్రెండ్షిప్ లో ప్రాబ్లం మాట్లాడుకుంటే సరిపోతుంది. సిమిలర్లీ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఒక పొలిటీషియన్ కానీ లేకపోతే ఒక బ్యూరోక్రాట్ కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ లోకల్ అఫీషియల్ కానీ వారితో మాట్లాడుకుని మన ప్రాబ్లం ఎక్స్ప్రెస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్. దీనికి వాట్ యూ హ్యావ్ టు డూ, మనం చేయాల్సింది ఏంటంటే ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పర్సన్ హూ ఈస్ హియర్ టు యాడ్ వాల్యూ. మీరు ఎప్పుడైనా ఒక అతని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు అతనికి కాంపిటీటర్ అన్న భావన కలిగించొద్దు. మీరు అతన్ని కొలాబరేట్ అవుతారు, మీరు అతనికి హెల్ప్ చేస్తారు ప్రాబ్లమ్ సాల్వింగ్ కి అన్న భావన ఉంటే ఈ కోఆపరేట్ విత్ యూ. మీరు వెళ్ళడం వాట్ ఎట్లా చేసినావు ఇట్లా చేసినావు అంటే పని చేయలేదు. అక్కడ ఫస్ట్ you try to start establish a channel of communication with them.
దాని తర్వాత దెన్ యూ టేక్ ఇట్ అహెడ్. నెక్స్ట్, బీ సీన్ యాజ్ ఎ కమ్యూనికేటర్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నా అంటే ఎవరైనా నేను గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఒక పొలిటీషియన్ కానీ నేను అడిగితే అతను కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకు? నేను ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. తనకున్న ఇమేజ్ని పబ్లిక్లో నేను తీసుకెళ్తాను. ఐ హ్యావ్ దట్ క్రెడిబిలిటీ. సో సిమిలర్లీ మీరు కూడా ఇప్పుడు ఫేస్బుక్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఈ ప్రాబ్లం అయింది ఈయన ఇట్లా అన్నాడు అని పోస్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనం వెళ్ళే కంప్లైంట్ చేసే వాళ్ళకి తెలుస్తుందో వీఆర్ కమ్యూనికేటర్, గుడ్ అయినా బ్యాడ్ అయినా, నువ్వు మంచి చేస్తే 10 మందికి చెప్తాడు, నువ్వు చెడు చేస్తే 100 మందికి చెప్తాడు అన్న భయం కొద్దిగా తనలో కొద్దిగా అయినా ఉండాలి. ఉంటే హీ విల్ హ్యావ్ ఎ మోటివేషన్ టు సపోర్ట్ యూ. నెక్స్ట్, బిల్డ్ అండ్ ఎక్స్పాన్సివ్ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ద సెన్స్ మీ సొంత పనులు చేసుకోవడానికి కాదు, బట్ పబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు బెంగళూరులో అశ్విన్ మహేష్ అని వన్ ఆఫ్ ద పీపుల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. తను ఏం చేస్తారంటే ఏదైనా గవర్నమెంట్ ప్రాబ్లం ఉంటే, పబ్లిక్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఒక ఆఫీసర్కి చెప్తాడు ప్రాబ్లం. ఆ ఆఫీసర్కి తను ఏం చెప్తాడంటే, మీ పై ఆఫీసర్ కూడా నేను ఆల్రెడీ మాట్లాడినా, హీఈస్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సాల్వ్ ద ప్రాబ్లం అని చెప్తే ఈ కింది ఆఫీసర్ మీద కొద్ది ప్రెషర్ ఉంటుంది. ఓహో, మై పై ఆఫీసర్ కూడా ఈ ప్రాబ్లం ఉందని తెలుసు, నేను సాల్వ్ చేయలేకపోతే నన్ను ఏమన్నా తను అనే ఛాన్స్ ఉంటుంది అన్న కొద్దిగా ప్రెషర్ ఉంటుంది. సో బిల్డ్ అండ్ ఎక్స్పెన్సివ్ నెట్వర్క్ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రాపర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్కి మీ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు చూడడం, ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్, సో క్వశ్చన్ ఇందాక చూసారు కదా, జిహెచ్ఎంసీలో నేను అవినీతి మీద మాట్లాడితే, ఐ మీన్ నేను అది ఎప్పుడో మాట్లాడినా, 2016 జనవరిలో మాట్లాడినా. 2016 వింటర్ రైనీ సీజన్లో ఈ వీడియో వైరల్ అయింది. సడన్ గా మళ్ళీ 2017 మళ్ళీ రైనీ సీజన్లో మళ్ళీ వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో దాంట్లో నేను మురుగు పుష్కరాలు, ఒక ఏరియాలో వాటర్ వర్షం చుట్టుపక్కల ఎటు పడ్డా కానీ ఆ ఏరియాకి వచ్చి వాటర్ సెటిల్ అయిపోతుంది, ఎందుకంటే అది లో లైంగ్ ఏరియా. రైట్ టు సర్వీస్ యాక్ట్ ఉంది మనకు. జిహెచ్ఎంసీలో 8,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. సిటిజన్ చార్టర్ల ప్రకారం 3 రోజుల్లో 4 రోజుల్లో జరగాల్సిన పని జరగట్లేదు. డబ్బులు ఇస్తే కానీ పని చేయరు వాళ్ళు. దానికోసం ఎందుకు రైట్ టు సర్వీస్ యాక్ట్ తీసుకురావట్లేదు గవర్నమెంట్? జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లకు 21 మీటింగ్లకు 42 లక్షలు కేవలం భోజనానికి ఖర్చు పెట్టారు. అంటే ప్లేట్ భోజనం 2,000 రూపాయలు. ఐటీసీ గ్రాండ్ కాకతీయలో 2,000 రూపాయలు జోలినాయి. డబ్బులు జోలినారు, ప్రజలకు కార్పొరేటర్లంతా జవాబు చెప్పాలి. రెండో విషయం, అవినీతి వారోత్సవాలు చేశారు గవర్నమెంట్, కానీ లోకాయుక్తం బలోపేతం చేయలేదా? లోకాయుక్త ఉందని మనలో ఎంతమందికి తెలుసు? మూడోది, హైదరాబాద్ లో కానీ ఇండియాలో ఒక బైక్ కొంటే కాస్ట్ 60,000 70,000, కరిస్మా కొంటే 1,00,000 రూపాయలు. జిహెచ్ఎంసీలో ఒక బైక్ మెయింటెనెన్స్ కి 1.5 lakhs అంట. ఏంటి అవినీతి? రెండోది, స్కూటర్ మెయింటెనెన్స్ ఇప్పుడు 1.24 lakhs అంట. ఇంకొకటి అండి, ఆటో మెయింటెనెన్స్ అసలు అన్యాయం అండి. ఆటో 1,00,000 రూపాయలు లేకపోతే 2 లక్షల రూపాయలు. ఆటో మెయింటెనెన్స్ 16 లక్షలు అంటే జిహెచ్ఎంసీ. ఇది ఎక్కడ న్యాయం? నాకు ఇప్పుడు చెప్పాలి. ఇందాక మేడం చెప్పారు వీధి కుక్కల గురించి. కుక్కల మీద కూడా అవినీతి అండి. నేను చెప్తాను, కుక్కలకు గర్భ నిరోధక వ్యాక్సిన్ వేస్తే కిట్ 45 రూపాయలు. మన జిహెచ్ఎంసీ వాళ్ళు చూపెట్టింది 5,000 రూపాయల కిట్ అంట. ఎక్కడి అవినీతి? ఇంకొక విషయం అండి, ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు ఆఫీస్ దాటట్లేదు. మహిళా భద్రత గురించి మాట్లాడారు. మహిళా భద్రతకి కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చి 3,600 కోట్లని శాంక్షన్ చేసింది. మన తెలంగాణ ప్రభుత్వానికి 600 కోట్లు రావాలి. మన ప్రభుత్వం ఒక ప్రపోజల్ పంపలే, 0 డబ్బులు మనకు వచ్చినాయి ఇప్పటి వరకు. ఏమైతుంది? మహిళా భద్రత గురించి సీటీని అంటున్నారు, నిర్భయ చట్టం నుంచి డబ్బులు ఎందుకు తీసుకురాకపోయారు? కర్ణాటక గవర్నమెంట్ 24 కోట్లు శాంక్షన్ చేయించుకుంది, కేరళ గవర్నమెంట్ 30 కోట్లు శాంక్షన్ చేయించుకుంది. మా బిఎన్టీ కాలనీ ప్రజలు గోదావరికో కృష్ణాకో పుష్కరాలకు పోవాల్సిన పని లేదు. ప్రతి వర్షాకాలం మాకు ఇక్కడ మురుగునీటి పుష్కరాలు. మాకు ఎక్కడికో గోదావరి కృష్ణ పోవాల్సిన పని లేదు. ఒక్క ఎమ్మెల్యే ఒక్క కార్పొరేటర్ ఎందుకు మాట్లాడట్లేదు? పిఎన్టీ కాలనీ తెలిసినారు. ఈసారి మంచి వారిని ఎన్నుకోవాలి, అవినీతి చేయని వారిని ఎన్నుకోవాలి, యూత్ ఎన్నుకోవాలి. దీని తర్వాత అండి, మాకు ఇప్పుడు వచ్చిన కార్పొరేటర్ ఈ లాస్ట్ 1.5 year లో ఈ గాడ్ కొత్త డ్రైనేజ్ లైన్స్ మొత్తం పిఎన్టీ కాలనీలో ఈ వాటర్ క్లాగింగ్ లేకుండా తను చేయడానికి మొత్తం ప్లాన్ చేశాడు. ఈ ప్రాబ్లం హైలైట్ చేయడం వల్ల తను ప్రామిస్ చేశాడు ఎలక్షన్స్ లో, ఐ విల్ ఆల్సో సాల్వ్ దిస్ ప్రాబ్లం. తర్వాత హీస్ ఆల్సో ఇంప్లిమెంటింగ్. ఇందాక మనోజ్ అనుకుంటా మధ్యలో మాట్లాడుతూ విజిల్ బ్లోవర్ అన్నారు, ఎవరు అన్నారు విజిల్ బ్లోవర్ అని. విజిల్ బ్లోవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి ఆర్గనైజేషన్ లోపల ఏమవుతుందని బయట వాళ్ళకి తెలిసే వరకు చాలా లేట్ అయిపోతుంది. 2008 to 2012 సిరీస్ ఆఫ్ స్కామ్స్ వచ్చినాయి. కానీ మనకు కనుక విజిల్ బ్లోవర్స్ లోపల ఉండి వాళ్ళు అవి ఇన్ఫర్మేషన్ లీక్ చేయగలిగితే, లేకపోతే వాళ్ళ లోపల విజిల్ బ్లో చేయగలిగితే
వాళ్ళు కంప్లైంట్ చేయగలిగితే హైయర్ ఆఫీసర్స్కి ఆ స్కామ్స్ తగ్గేవేమో, లేకపోతే ఇన్ఫర్మేషన్ ముందే బయటకు వచ్చేదేమో, ప్రాబ్లీ చెప్పలేము. బట్ మీకు కనుక సిస్టమ్ యాక్సెస్ ఉంటే బీ ఏ విజిల్ బ్లోవర్. నెక్స్ట్, యూజ్ ద లా. జిహెచ్ఎంసీలో 340 crores 381 crores లైబ్రరీ సెస్ అని కలెక్ట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. మీరు కనుక్కోండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మున్సిపాలిటీ, ఐ థింక్ ఇంక్లూడింగ్ వైజాగ్, దే ఆర్ కలెక్టింగ్ లైబ్రరీ సెస్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్. ద లైబ్రరీ సెస్ ఇస్ ఆఫ్ 8%. కానీ మీరు ఒకసారి పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థ చూస్తే దే ఆర్ నాట్ పేయింగ్ ద ఎంటైర్ సెస్ మనీ ఫర్ ద లైబ్రరీస్. సెస్ అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్లీ యూ హ్యావ్ టు యూజ్ ద ఎంటైర్ అమౌంట్ ఫర్ దట్ పర్పస్. ఆ యాక్ట్ లో క్లియర్ గా ఉంది మీరు కంపల్సరీ దీనికే యూజ్ చేయాలి, కానీ జరగట్లేదు. నేను ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినప్పుడు ఐడెంటిఫై ద లీవర్ ఆఫ్ చేంజ్. ద లీవర్ ఆఫ్ చేంజ్ ఏంటి, లా ఉంది కానీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను దాంట్లో. సో ఐడెంటిఫైయింగ్ దట్ లీవర్ ఆఫ్ చేంజ్, దాని ద్వారా మనం మార్పు తీసుకురాగలుగుతాం. సో పబ్లిక్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత విత్ కమ్యూనికేషన్ జరగట్లేదు అంటే తప్పకుండా పబ్లిక్ ఒక క్వాంటిఫైయబుల్ మెజర్లో మనం ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కొన్ని మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ట్రై టు ఇన్వాల్వ్ దోస్ ఎఫెక్టెడ్ బై ద ప్రాబ్లమ్. వాళ్ళు మాత్రమే ఆ సమస్యని చూసుంటారు కాబట్టి వాళ్ళు మాత్రమే లాస్ట్ వరకు మనతో పాటు ఉంటారు. వాళ్ళు బాగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. దే కెన్ ఫైట్ ఫర్ లాంగ్ టైం. నెక్స్ట్, ఇన్వాల్వ్ లైక్ మైండెడ్ పీపుల్. వీరితో పాటు వీరు సహకరించుకున్నా యూ నీడ్ టు ఇన్వాల్వ్ లైక్ మైండెడ్ పీపుల్. అప్పుడే మీరు ఒక సినర్జీ వస్తుంది. షో ద డిమాండ్ ఇన్ క్వాంటిఫైబుల్ టర్మ్స్. అంటే మనకు సింపతి ఉండొచ్చు, సమస్య పట్ల సింపతి చాలా మందికి ఇంట్లో ఉండొచ్చు. బట్ అన్లెస్ దట్ కమ్స్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిఫైబుల్ సపోర్ట్, a politician or a government will not take action. మీరు ఒక్కసారి పరిశీలించండి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అది ప్రాపర్గా మనం ప్రొజెక్ట్ చేయలేకపోతే, దానికంటే ఒక క్వాంటిఫైబుల్ మెజర్ లేకపోతే దే విల్ నాట్ యాక్ట్. 2010లో యాంటీ కరప్షన్ మూవ్మెంట్ లీడ్ చేసేటప్పుడు ఇబ్రహీంపట్నం రూట్లో ఫుడ్ బోర్డింగ్ చేస్తూ స్టూడెంట్స్ ఒక 15 daysలో 4 members స్టూడెంట్స్ వెనకాల బస్సులో నుంచి కింద పడి బస్సు వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది, నేను ఏదో వ్యవస్థ మార్పు దేశ సేవ అంటున్నాను, నా చుట్టూ ఉన్న స్టూడెంట్ సమస్యలు నేను ఎందుకు తీసుకోవద్దు, నేను ఎందుకు ఇది సాల్వ్ చేయొద్దు అనిపించింది. అప్పుడు మేము ఒక ఉద్యమం చేసాం. ఒక 15,000 సిగ్నేచర్స్ కలెక్ట్ చేసాం ఆ ఇబ్రహీంపట్నం రూట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో. కలెక్ట్ చేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం. కనీసం పీక్ టైంలో నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచండి, స్టూడెంట్స్ ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు అన్నాం. గవర్నమెంట్ మాతో కూర్చోబెట్టి గవర్నమెంట్ ఏమన్నదంటే వాళ్ళ వర్జన్ చెప్పారు, మేము ఇప్పుడు పీక్ టైంలో బస్సెస్ పెంచుతాం, బస్సెస్ వెళ్ళేటప్పుడు ఫుల్ వెళ్తాయి కానీ వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి వస్తుంది. ఈవినింగ్ టైం కూడా ఒక ట్రిప్పు ఫుల్ వెళ్తే ఇంకో ట్రిప్పు ఖాళీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీ లాసెస్లో నడుస్తుంది, మేము ఇంకెందుకు ఆర్టీసీని లాసెస్లో నెట్టాలి, ఆ లాస్ మళ్ళీ ప్రజల నుంచే సేకరిస్తాము, అదేదో ప్రజలు డైరెక్ట్గా ప్రైవేటు వాహనాలకు ఖర్చు పెట్టుకుంటున్నారు కదా, మీకు ఇంకేదైనా బెటర్ సొల్యూషన్ ఉంటే చెప్పండి అన్నారు. మాకు కరెక్టే కదా గవర్నమెంట్ వర్జన్ కూడా అనిపించింది. నేను ఎప్పుడు కూడా విన్ విన్ సొల్యూషన్ కోసం నేను ట్రై చేస్తుండేవాను. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్ బస్ పాస్ ఉన్న స్టూడెంట్స్ అందరూ జనరల్ బస్ ఎక్కుతున్నారు,
కానీ ఆ రూట్లో మెట్రో బస్సెస్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, ఆ రూట్లో మెట్రో బస్సెస్లో ఆక్యుపెన్సీ రేట్ తక్కువ ఉంటుంది. మేము గవర్నమెంట్కి ప్రపోజ్ చేసింది ఏంటంటే జనరల్ బస్ పాస్ ఉన్న స్టూడెంట్కి మెట్రో బస్లో ట్రావెల్ చేసేటట్టు లిమిటెడ్ అమౌంట్ కడితే మెట్రో బస్సెస్లో ట్రావెల్ చేసేటట్టు ఒక ఏర్పాటు చేయండి అని చెప్పాము. ఎందుకు చెప్పాము? ఒకటి, దీని ద్వారా జనరల్ బస్ మీద ప్రెషర్ తగ్గుతుంది, మెట్రో బస్సెస్లో ఆక్యుపెన్సీ పెరుగుతుంది, గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది, పబ్లిక్ కన్వీనియన్స్ పెరుగుతుంది. ఇన్ని సొల్యూషన్స్ కేవలం ఒకే ఒక చిన్న పాలసీ రిఫార్మ్ తీసుకొస్తే జరుగుతాయి. మేము గవర్నమెంట్ ముందు పెట్టాం, గవర్నమెంట్ వితిన్ 10 days ఒక సొల్యూషన్తో వచ్చింది. అదేంటి అంటే కాంబినేషన్ టికెట్. హైదరాబాద్లో జనరల్ బస్ పాస్ ఉన్న ఏ స్టూడెంట్ అయినా అది అందరికీ వర్తింపజేశారు. మేము ఓన్లీ స్టూడెంట్స్కి అడిగితే జనరల్ బస్ పాస్ ఉన్న ఎవరైనా మెట్రో బస్ ఎక్కి కేవలం 7 rupeesలో హైదరాబాద్లో ఎక్కడి నుంచైనా ఇంకెక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అది ఆ రోజు మా ఎఫర్ట్ వల్ల వచ్చింది. పొలిటికల్ ప్రెషర్. శ్రీకాకుళంలో రీసెంట్గా ఒక పొలిటీషియన్ ఒక ప్రాబ్లం రేజ్ చేశారు. ఏ ప్రాబ్లం? ఉద్దానం. ఎవరా పొలిటీషియన్? పవన్ కళ్యాణ్ గారు. ఈ ప్రాబ్లం ఉందని పొలిటీషియన్కి ఇంతకుముందు తెలీదా? తెలుసు. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రమే దాని సొల్యూషన్ చూస్తున్నారు, సొల్యూషన్ కోసం ట్రై చేస్తున్నారు? బికాజ్ నౌ దెర్ ఇస్ సమ్ పొలిటికల్ ప్రెషర్. సో మన దేశంలో మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కొన్ని సమస్యలు అన్లెస్ పొలిటికల్ అవుతాయి తప్ప ద గవర్నమెంట్స్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్ ఇట్ ఇస్ అ ప్రాబ్లం. సో ఇఫ్ నీడెడ్ యూ నీడ్ టు మేక్ ఇట్ పొలిటికల్ అట్ సమ్ పాయింట్. మీరు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, యూ నీడ్ టు మేక్ ఇట్ పొలిటికల్ అట్ సమ్ పాయింట్. 2015లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి కడదామని ప్లాన్ చేసింది. నేను కళాభారతికి వ్యతిరేకం కాదు, కానీ ఆ ప్లేస్లో ఏదైతే కడదాం అనుకుంటారో దానికి వ్యతిరేకం. హైదరాబాద్లో ముషీరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ఏరియాస్ నుంచి 10 kilometers రేడియస్లో ఉన్న స్టూడెంట్స్, యూత్ అందరూ వచ్చి అక్కడొచ్చి క్రికెట్ ఆడుకుంటారు, అక్కడొచ్చి ఫుట్బాల్ ఆడుకుంటారు, అక్కడొచ్చి యోగా చేస్తారు, అక్కడ బుక్ ఫేర్స్ అవుతుంటాయి, ఎన్నో రిలీజియస్ ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. మరి మనకి ఇప్పటికే హరిహర కళాభవన్ ఉంది, లలిత కళాతోరణం ఉంది, రవీంద్ర భారతి ఉంది, ఇలాంటి ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. దాన్నే మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. మరి ప్లస్ ఆ ఏరియాలో ట్రాఫిక్ వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి, రోడ్లు వెడల్పు చేయలేని పరిస్థితి, మూసి ఆ పక్క నుంచే ప్రవహిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే ఇది సరైన పద్ధతి కాదు, ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. ఎందుకు అంటే ఫలానా రీజన్స్. మీరు దీనికి ఆల్టర్నేటివ్గా మేము ఆల్టర్నేటివ్స్ కూడా ప్రపోజ్ చేసాం గవర్నమెంట్కి. 1, 2, 3 ఈ స్థలాలు మీరు పరిశీలించండి, వీటికంటే అది బెటర్. దానికి సపోర్ట్గా కొన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి వస్తాయి. గవర్నమెంట్ అప్పటికప్పుడు డెసిషన్ బ్యాక్ తీసుకుంది. ఈరోజు పొజిషన్ ఏంటి అంటే ఇంతకుముందు ఎన్టీఆర్ స్టేడియంలో ఎలా అయితే ప్రజలు ఆడుకునేవారో, యూత్ ఆడుకునేవారో, ఈరోజు కూడా అలానే ఆడుకుంటున్నారు. నెక్స్ట్, క్యాల్కులేటెడ్ అండ్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్. చిన్న ఎగ్జాంపుల్ అండి. హైదరాబాద్ హైకోర్టులో ఒక పిల్ వచ్చింది. పిల్ ఏంటంటే ఫ్రూట్స్ రైపనింగ్కి కార్బైడ్ వాడతారు. తెలుసు కదా మీ అందరికీ, కార్బైడ్ వాడతారు. మీకు పొలాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుసు, మామిడి తోటలు పండ్లను కార్బైడ్ వాడతారు. దానివల్ల ఏంటంటే జర్మ్స్ వస్తాయి, అవి కడుపులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఎవరో పిల్ వేస్తే మా టీము కొద్దిమంది ఏం చేశారంటే we researched and we proposed that artificial ripening of fruits కి ఇథిలిన్ చేంబర్స్ వాడొచ్చు, దానివల్ల కార్బైడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి మేము కోర్టుకి విన్నవించాం. కోర్ట్ through the court we gave the suggestion to Telangana government. Telangana government has implemented the suggestion and ఇప్పుడు గడ్డెన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఏ డివిజన్ అయితే నేను పోటీ చేశానో ఆ ఫ్రూట్ మార్కెట్ లో దే హావ్ ఇన్స్టాల్డ్ ఇథిలిన్ చేంబర్స్. అట్లీస్ట్ ఆ మేరకు ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ తో కార్బైడ్ తగ్గించగలం. సో మాకు ఒక ఆపర్చునిటీ కనపడ్డది, ఆ ఆపర్చునిటీ మనం సరిగ్గా యూజ్ చేసుకోవడం, అది టైమ్లీ ఇంటర్వెన్షన్. నెక్స్ట్, కాంప్రమైజ్ ఇఫ్ నెసెసరీ. ఒక స్టేజ్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, అది ఎక్కడన్నా తెలీదు. కోర్టు, పాత కోర్టే, ద ఇంపాసిబుల్ బెస్ట్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ పాసిబుల్ గుడ్. మళ్ళీ ఒకసారి వినండి, ద ఇంపాసిబుల్ బెస్ట్ ఈస్ ద ఎనిమీ ఆఫ్ పాసిబుల్ గుడ్. మనం ఎప్పుడైతే పాసిబుల్ గుడ్ వదిలేసి ఇంపాసిబుల్ బెస్ట్ ట్రై చేస్తామో ఈ పాసిబుల్ గుడ్ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది యాజ్ ఎ సిటిజన్ వాట్ యూ కెన్ డూ. నౌ వి టేక్ ఇట్ అహెడ్. హౌ కెన్ వి ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ బై 1? You can be a problem solver. We all should strive to be a problem solver. ఒక్కడి వల్ల ఏమవుతుంది ఈ సమాజానికి అని నేను ఏ రోజు అనుకోలేదు. నా ఒక్కడి వల్ల ఏమవుతుంది అనుకునే ఏ ఒక్కడి వల్ల
ఈ దేశానికి ప్రయోజనం లేదు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.